హ్యాపీగా నవ్వుకుంటూ ఉండే నేను సడన్ గా ఇన్ని కష్టాల్లో ఇంత ఏడుస్తూ ఉంటా అని నా కలలో కూడా అనుకోలేదు. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరంతా? నేను మాత్రం మంచిగా ఉన్నా. సో చాలా మంది చాలా రోజుల నుంచి నాకు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ లో పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, స్నాప్చాట్ లో, ఆఖరికి ఫోన్ పేలు కూడా అడుగుతున్నారు, అన్నా మీ బాబు ఎట్లున్నాడని. సో నేనేమో అందరికి చెప్దామని అనుకుని ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన. కానీ ఆ ఇంటర్వ్యూ చాలా మందికి రీచ్ కాలేదు, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి. సో ఈరోజు ఫైనల్ గా నా ఛానల్ మీద నేను అప్లోడ్ చేస్తేనే మీ అందరికి రీచ్ అవుతుంది అని చెప్పేసి ఈ రోజు అయితే షూట్ చేసి ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తున్నా. సో నేను మీ అందరికి డైరెక్ట్ గా నా బాబు కండిషన్ ఎట్లుందో చెప్పే ముందు అసలు నా కథ ఎట్లా మొదలైంది, బాబుకి ప్రాబ్లం ఎట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళొచ్చింది అది చెప్పాలి. ఇంకా అట్లనే అసలు డెలివరీ కాకముందు మా సిచ్యువేషన్స్ ఏంటి, మేము ఎట్లా ఫేస్ చేసినాం, డెలివరీ అయ్యే ముందు మేము ఎట్లున్నాం, హ్యాపీగా ఉండేనా, నర్వస్గా ఉండేనా, మాకు ముందే ఇదంతా తెలుసా లేకుంటే తర్వాత తెలిసిందా, ఇట్లా చాలా అంటే చాలా క్వశ్చన్స్ మీ మైండ్లో అయితే ఉన్నాయి కరెంట్లీ. సో అవన్నీ క్వశ్చన్స్ క్లియర్ చేయడానికే ఈరోజు ఈ వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు ఇక్కడనే ఆగి ఒక లైక్ కొట్టేయండి, ఎందుకంటే మనం ఇప్పుడు చాలా మందికి రీచ్ అయ్యి చాలా మందికి చెప్పాలి. ఎందుకంటే మస్తు మంది మాకు హెల్ప్ చేసారు, వాళ్ళందరికీ అయితే తెలియాలి కదా, అందుకని చెప్తున్నా. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని అయితే మర్చిపోకుండా ఎండ్ వరకు చూడండి. గైస్, మీరందరూ డెలివరీ కాకముందు కొన్ని క్లిప్స్ నేను షూట్ చేసిన. ఫస్ట్ అయితే ఆ క్లిప్స్ ని చూడండి. సో మేము డెలివరీ కాకముందు కంటిన్యూస్ గా హాస్పిటల్ కి అయితే విజిట్ అవుతా ఉన్నాం. ఇంకా హాస్పిటల్ కి విజిట్ అవుతూనే ఒక టీఫా అని చెప్పేసి ఒక స్కానింగ్ ఉంటుంది అన్నమాట. సో మేము ఆ స్కానింగ్ చేపించినాం. ఆ స్కానింగ్ లో ఏంటంటే మనకు క్లియర్ గా డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పుట్టబోయే బేబీ కడుపులో ఉన్నప్పుడే ఆ బాబుకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైక్ హార్ట్ లో హోల్ ఉందా, లంగ్స్ పెరుగుతున్నాయా పెరుగుతలేవా, లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా మెంటల్ ప్రాబ్లం ఉందా, కాళ్ళు చేతులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ స్కానింగ్ అయితే చేస్తారన్నమాట. సో మేము ఆ స్కానింగ్ చేసుకున్నాం. మాకు ఆ స్కానింగ్ లో అయితే ఏమీ లేదు అని చెప్పి వచ్చింది. సో అలా తెలియగానే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. సో దాని తర్వాత నా వైఫ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే అన్ని క్లియర్గా ఉండే. సో మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండే. సో దాని తర్వాత మేమేం చేసినామంటే 7 months or 8 months కి నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఒక కార్ తీసుకున్నా. ఆ కార్ ఎందుకు తీసుకున్నా అంటే నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, తీసుకుపోవడానికి రావడానికి ఈజీగా ఉంటుంది. ఇంకట్లనే నేను అప్పుడు కంటిన్యూస్ గా ప్రమోషన్స్ చేస్తా ఉండే. దానికి ఊకే హైదరాబాద్ వెళ్తుండే నేను. సో హైదరాబాద్ వెళ్ళడానికి రావడానికి నాకు మస్తు కష్టం అవుతుండే, ఎందుకంటే మనకు కరెక్ట్ టైంకి ట్రైన్ దొరకదు, కరెక్ట్ టైంకి బస్సు రీచ్ కాదు. సో అట్లా పరిశాన్ అవుతుందని చెప్పేసి నేనేం చేసిన అంటే ఒక చిన్న కార్ తీసుకున్నా. ఆ కార్ తీసుకొని మనకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు అని చెప్పి ఆ కార్ తీసుకున్నా. ఆ కార్తోనే ఒక 2-3 ప్రమోషన్ చేసిన. ఇంకట్లనే ఆ కార్ ని రివీల్ చేద్దామని చెప్పేసి ఒక బ్లాక్ కలర్ కటన్ తీసుకున్నా. ఆ కటన్ తీసుకున్న 2 days తర్వాత నేను రివీల్ చేద్దాం అనుకున్నా. రేపు రివీల్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. ఒక రోజు ముందే మా బండి అయితే యాక్సిడెంట్ అయిపోయింది. అంటే ఆ కార్ కంప్లీట్ గా క్రాష్ అయిపోయింది. కొన్ని క్లిప్స్ ఇక్కడ పెడుతున్నా చూడండి. సో చూసారు కదా నా బండి ఎట్లా యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయిపోయింది, కానీ మా అందరికైతే ఏం కాలేదు, దేవుడు కాపాడిండు. అక్కడ నుండి నా బండికి ఒక వర్క్ షాప్ లో ఇచ్చేసి, సో తర్వాత అక్కడ రిపేర్ అవుతా ఉంది. నేను నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులు అక్కడ పెట్టేసిన. కొన్ని అంటే ఎంతో అంత కాదు, 1,20,000 అయినాయి నా కార్ కి. ఇక నేను కార్ ఎంతకు తీసుకున్నా అనుకుంటారు? 2,30,000 నేను కార్ తీసుకున్నా. 2,30,000 పెట్టి తీసుకున్న కార్ కి ఇంకో 1,20,000 అవుతున్నాయంటే నా కార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కంప్లీట్లీ పోయింది. సో తరువాత నేను ఆ కార్కి చేయించిన 1,20,000 పెట్టి. కార్ అవ్వడానికి ఇంకా 2-3 months పడుతుంది. ఈ టైంలో మాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. సో రేపు 9 months పడతాయి అనే రోజు నేను కరీంనగర్లో ఉండే. కరీంనగర్ ఎందుకు పోయినా అంటే మోతవారి లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ ఉండే, ఆడికి పోయి ప్రమోషన్ చేసిన. అప్పటికి నా వైఫ్ హాస్పిటల్లో ఉంది, నాకు తెలిసి కూడా పోయినా. ఎందుకంటే డెలివరీ టైం ఒకవేళ అయినా, ఈ రోజు డెలివరీ అయినా నా దగ్గర కొన్ని డబ్బులు వస్తాయి, సేవింగ్స్ లో ఇంకొన్ని యాడ్ అవుతాయి అని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. ఆ మూవీ సగం దాకా చూసిన. ఆ టైంకి నాకు కాల్ వచ్చింది, మీరు అర్జెంట్ గా హాస్పిటల్ కి రావాలి అని. సో హాస్పిటల్ కి రమ్మంటే నేనేం చేసిన అంటే బండి మీద నేను, షాహిద్, ఇంకా మా సల్మాన్ అని ఉన్నాడు. సో మేము ముగ్గురం కలిసి వస్తున్నాం. వచ్చేటప్పుడు ఫుల్ వర్షం పడ్డది.
ఆ వర్షంలో తడుచుకుంటూనే వచ్చిన నేను. ఎందుకంటే అక్కడ డెలివరీ అవుతుంది, నేను ఖచ్చితంగా ఉండాలి, నా సిగ్నేచర్స్ వాళ్ళు తీసుకోవాలి, అప్పుడు డెలివరీకి పోవాలి అని చెప్పి పోయినా. నేను పోయే వరకు డెలివరీ కాలేదు. ఇక నేను హాస్పిటల్ రీచ్ అయినాక నా ముంగడికి వెళ్ళి నా వైఫ్ కి ఆపరేషన్ కి తీసుకెళ్ళాను. సో ఏమేమి జరిగిందో కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే ఇక్కడ పెడుతున్నా, ఇది చూసుకోండి. సో చూసిరు కదా, అట్లా డెలివరీ అయిపోయింది. సో డెలివరీ తర్వాత నా బాబుకి బయటికి తీసుకొచ్చిండ్రు. ఇట్లా తీసుకొచ్చి నా వదిన చేతుల్లో పెట్టారు. కానీ కరెక్ట్ నేను చూడడానికి ముంగడ పోయిన టైంలో వాళ్ళు ఏమన్నారంటే, మీ బాబుని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటే ఓకే అని చెప్పేసి అంబులెన్స్ పిలిపిస్తున్నాం. డైరెక్ట్ ఇక్కడ నుండి అంబులెన్స్ లో ఎక్కించుకొని ఫైనల్ గా నా బాబుని నేను తీసుకొని వెళ్తున్నా. తీసుకెళ్లే టైంలో నా ఒంట్లో ఉన్న బలం అంతా పోయింది, కొంచెం కూడా ధైర్యం రావట్లేదు, మస్తు భయపడుతున్నా. కానీ పక్కన ఉన్న డ్రైవర్ అన్న మాత్రం, నువ్వేం భయపడకు, ఇప్పటిదాకా నేను ఒక 1000 కేసెస్ ఇలాంటివి చూసిన, నీ బాబుకి ఏం కాదు, నువ్వు భయపడకని చెప్పేసి ధైర్యం ఇస్తావు అన్నాడు. సో అలా ధైర్యం ఇస్తూ ఆ అన్న నాకు కరీంనగర్ దాకా తీసుకెళ్ళిండు. ఫైనల్ గా కరీంనగర్కి అయితే రీచ్ అయిపోయాను. సో నార్మల్గా అన్ని బేబీస్కి మొస వస్తుంది కదా అని చెప్పేసి నా బేబీకి కూడా అలాంటిదే మొస వస్తుంది కావచ్చు అని చెప్పేసి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పటిదాకా నా బాబుకున్న ప్రాబ్లం ఏందో మాకు తెలియదు. సో అట్లా మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాక మా బాబుకి వెంటిలేషన్ అనేది దొరకలేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో అవి తక్కువ ఉన్నాయి. మన కరీంనగర్ మాతా శిశు గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేషన్ ఒకటే ఉంది, దాని మీద 3 బేబీస్ ఉండేయంట. మా బాబుకి దాంట్లో అయితే ప్లేస్ దొరకలేదు. సో మొస వస్తుంది కదా అని చెప్పేసి నార్మల్ గా అక్కడ ఏదో బెడ్ ఖాళీ ఉండే అక్కడ పెట్టిండ్రు. నా బేబీకి స్కానింగ్ చేయడానికి మినిమం 5 to 4 hours తర్వాత స్కానింగ్ చేసిండ్రు. ఆ స్కానింగ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, నా బాబు 1 side లంగ్స్ పనిచేయట్లేదు 5 to 6 hours తర్వాత. సో అట్లా తెలిసినాక మేమేం చేసినామంటే, సో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పని కాదు, మనం ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి అని చెప్పి అక్కడ పక్కన ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళాక ఆ హాస్పిటల్ వాళ్ళు తొందరగా బాబుని తీసుకొని అడ్మిట్ చేసుకొని మా బాబుకి మళ్ళీ స్కానింగ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబుకి హార్ట్ లో హోల్ ఉంది. సో అట్లా విన్నా నేను, అక్కడ ట్రీట్మెంట్ చేయండి అని చెప్పిన. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, బాబుకి ఇంజెక్షన్ తోని పోతుంది అని చెప్తే వాళ్ళు ఇంజెక్షన్ కూడా ఇచ్చిండ్రు, కానీ హోల్ అనేది క్లోజ్ కాలేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు 24 hours దాకా అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు, కానీ హోల్ అనేది క్లోజ్ కాలేదు. అలా క్లోజ్ అయితే లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, బాబుకి మీరు అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకెళ్ళాలి అని చెప్పిండ్రు. చెప్పి యశోద హాస్పిటల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యిండ్రు. వాళ్ళు అక్కడ నుండి అంబులెన్స్ పంపించారు. పంపించినాక హైదరాబాద్ తీసుకెళ్ళాలి. బాబుతో ఎవరు పోతారు? నా వైఫ్ అయితే ఎట్లనో హాస్పిటల్ ఉంది, నేను మా మమ్మీయో లేకుంటే మా వైఫ్ వాళ్ళ మమ్మీయో డాడీ ఎవరో పోవాలి కదా. నేను అక్కడ నా బాబు కోసం నేను వెళ్ళలేకపోయినా, ఎందుకంటే నాకు 103, 104 జ్వరం వచ్చింది. ఆ జ్వరం ఎందుకు వచ్చిందంటే, నేను డెలివరీ కాకముందు కరీంనగర్ నుంచి వస్తా ఉండే, ఆ టైంకి ఫుల్ వర్షం పడి నేను తడిసిపోయి ఉండే, అదే బట్టలతో అక్కడ పోయినా. అందుకని చెప్పేసి నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చినాక నేను నా బాబుతో వెళ్ళలేకపోయినా. కానీ నా వైఫ్ వాళ్ళ మమ్మీ, నా వైఫ్ మమ్మీ వాళ్ళ అక్క, ఇంకా మా సడగుడు, వీళ్ళు 3 పోయినరు. సో హాస్పిటల్ కి రీచ్ అయినాక వాళ్ళు ఇమీడియట్ గా మా బాబుని అయితే అడ్మిట్ చేసుకున్నారు. సో నా బాబుకి అడ్మిట్ చేసుకున్నాక అక్కడ స్కానింగ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబుకి హార్ట్ లో హోల్ ఉంది, ఇంకా లంగ్స్ అనేవి ఓపెన్ కాలేదు, ఇంకా బాబుకి ఒంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి వాళ్ళైతే ఒక 3 విషయాలు చెప్పిండ్రు. వాళ్ళు అట్లా చెప్పినాక మేము ట్రీట్మెంట్ ఇక్కడనే చేపిద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. యశోద హాస్పిటల్ ఎలాంటిదో మాకు తెలియదు, మేము ఇప్పటి వరకు అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పోలేదు. సో మేము మా లైఫ్ లో ఫస్ట్ టైం ఆ హాస్పిటల్కి వెళ్ళినాం. సో అక్కడికి వెళ్ళినాక ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యింది. సో స్టార్ట్ అయిన తర్వాత నా ఒంట్లో ఉన్న జ్వరం అయితే తగ్గిపోయింది, కానీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గలేదు. సో నేను ఆ ఇన్ఫెక్షన్ అట్లా పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయినా. సో అక్కడికి వెళ్ళిపోయినాక నేను మినిమం 20 days వరకు ఉన్నా. ఆ 20 days లో మేము ఒక వెయిటింగ్ హాల్లో ఉండే. సో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా వినండి. సో నా వైఫ్ కి 50 days తెలిసింది బాబుకి హైదరాబాద్ తీసుకెళ్ళామని. సో నువ్వు ఇప్పుడు హైదరాబాద్ కి రావాలి, ఎందుకంటే బాబుకి నీ పాలు అవసరం ఉన్నాయి. నేను నా వైఫ్ కి చెప్పి పిలిపించిన. సో నా వైఫ్ వచ్చింది. వచ్చినాక ఆమె డైలీ, ఆల్రెడీ ఆపరేషన్ అయి ఉందన్న, ఎక్కువ నడవలేదు. నా వైఫ్ చేసిన సాక్రిఫైస్ ఏంటంటే, బాబుకి డైలీ పొద్దున్న సాయంత్రం పాలు చేయాలి. అందుకని చెప్పేసి ఆపరేషన్ అయి ఉన్న నా వైఫ్ అక్కడ యశోద హాస్పిటల్లో ఒక వెయిటింగ్ హాల్ అని చెప్పి ఉంది. అక్కడ చైర్స్ ఉన్నాయి కొన్ని, అదే చైర్స్ లో 20 days దాకా పడుకుంది. డైలీ బాబుకి పాలు ఇవ్వడానికి పొద్దున్న సాయంత్రం నడుచుకుంటూ హాస్పిటల్ వెళ్ళడం రావడం చేసి. సో దాని తర్వాత బాబుకి హార్ట్ లో ఉన్న హోల్ కి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు, కానీ వాళ్ళతో కూడా కావట్లేదు. ఇప్పుడు మీ
బాబుకి సర్జరీ చేయాలి అని చెప్పిండ్రు. ఆ సర్జరీ ఏంటంటే బాబుకి ఇక్కడ 6 mm హోల్ ఉండే. ఆ 6 mm ని వాళ్ళు తగ్గిస్తూ 1.5 mm దాకా తీసుకొచ్చిండ్రు. ఆ 1.5 mm వచ్చినాక ఆ హోల్ ఏమో తగ్గట్లేదు. 6 నుండి 1.5 దాకా తగ్గింది. ఆ 1.5 ఏమో తగ్గట్లేదు. అది తగ్గకపోవడం వల్ల మనకు బ్లడ్ అనేది హార్ట్ లోకి వెళ్ళి సర్క్యులేషన్ అవుతుంది అనమాట. హార్ట్ లోకి వెళ్ళి సర్క్యులేషన్ అయ్యే బ్లడ్ ఏమో ఇక్కడ ఒక హోల్ ఉండడం వల్ల హార్ట్ లో నుండి సర్క్యులేషన్ అయ్యే బ్లడ్ ఆ హోల్ ఉండడం వల్ల ఆ హోల్ లోకి వెళ్ళి బయటకు వచ్చి లంగ్స్ లోకి రావడం జరిగింది. సో ఆ లంగ్స్ లోకి వచ్చినాక ఆ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆ బ్లడ్ ఏమో బయటికి రావడం జరిగింది. అది చూసిన డాక్టర్స్ ఏమన్నారంటే మీ బాబుకి అర్జెంట్ గా సర్జరీ చేయాలన్నారు. అప్పటికి మా దగ్గర ఉన్న డబ్బులు ఖతం అయిపోయినాయి. ఇప్పుడు మేము సర్జరీ చేసుకోవాలనుకుంటే 2.5 lakhs ఓన్లీ ఆ హోల్ ని క్లోజ్ చేసే డివైస్ కి అయితే మా పెండింగ్ ఉన్న డబ్బులు 4.5 lakhs దాకా ఉన్నాయి. సో ఓవరాల్ గా మేము 6.5 lakhs దాకా కట్టుకోవాలి. ఇక్కడ నేను ఏం చేసిన అంటే నా కొన్ని ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని నేను కాంటాక్ట్ అయినా. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మామ ఇలాంటి సిచ్యువేషన్ మీరు హెల్ప్ చేయాలి అని చెప్పిన. నేను చెప్పిన సెకండ్ డే వాళ్ళు వచ్చిండ్రు, వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. వీడియోస్ చేసినాక నాకు గాచారం చూడండి. ఫోన్ పే స్కానర్ ఏదైతే నేను పెట్టినో ఆ స్కానర్ విత్ ఇన్ 100 transactions అయినాక బంద్ అయిపోయింది. అంటే నాకు వచ్చే పైసలన్నీ ఆగిపోయినాయి. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే ఎంతమంది అయితే నాకు పేమెంట్స్ కొడుతున్నారో ఫెయిల్డ్ వస్తుందో వాళ్ళందరికీ వేరే స్కానర్ పంపిస్తూ ఉన్నా. అట్లా కూడా సెట్ కాలే. కొన్ని డబ్బులు పడ్డాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ డబ్బులు క్యాన్సిల్ అయిపోయినాయి. సో దాని తర్వాత నేను ఒక వీడియో చేసి పెట్టిన, మనోళ్ళు ఒక వీడియో చేసి పెట్టిండ్రు, ఇంకోళ్ళు ఒక వీడియో. ఇట్లా చాలా మంది హెల్ప్ చేసిండ్రు. దాంట్లోకి వెళ్ళి సగానికి సగం మంది ఎవరో నాకు తెలియదు. చిన్న బ్లాగర్ల నుండి పెద్ద బ్లాగర్ దాకా చేసిండ్రు. పెద్ద బ్లాగర్స్ అంటే నేను చెప్పినాయి, చిన్న బ్లాగర్స్ ఎవరికి నేను చెప్పలేదు. కానీ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేసిండ్రు. కొత్త స్కానర్ పెట్టిండ్రు. ఆ కొత్త స్కానర్ కి చాలా మంది డబ్బులు కొట్టిండ్రు. సో వీళ్ళు డబ్బులు కొడతా ఉన్నారు, డబ్బులు వస్తా ఉన్నాయి. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు సర్జరీ డేట్ వచ్చి 5 days ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఈ 5 days పడ్డాయి, మిగతా అమౌంట్ పడ్డది. సో ఇవన్నీ కట్టాలి కదా. ఇప్పుడు నేను చేయించుకోవాలన్నా ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కడితేనే సర్జరీ అనేది అవుతుంది. నేను వీడియో పెట్టిన ఒక 4 days తర్వాత 4 or 5 days ఎగ్జాక్ట్ అయితే గుర్తులేదు, 4 to 5 days లో నాతో జరిగిన మిరాకిల్ ఏంటంటే నా బాబు హార్ట్ లో ఉన్న హోల్ క్లోజ్ అయ్యింది ఆటోమేటిక్ గా. వాళ్ళు ఇచ్చిన ఇంజెక్షన్ అక్కడ వర్క్ చేసినాయి. నాకు అనిపించింది ఏంటంటే నా బాబుకి ఎంతమంది ప్రే చేసిండ్రంటే దాని గురించి అసలు నేను మాటల్లో చెప్పలేను. చాలా మంది ప్రే చేసిండ్రు. ఓవరాల్ తెలంగాణ ఆంధ్ర నుండి ప్రేయర్స్ అంటే మామూలు ప్రేయర్స్ కాదు. ప్రతి ఒక్క క్యాస్ట్, చెప్తున్నా కదా, ప్రతి ఒక్క కులం నుండి మాకు చాలా మంది ప్రే చేసిండ్రు. కొందరైతే నాకు కాల్ చేసి ఏడిచిండ్రు. నా కోసం ముస్లిమ్స్ నైట్ 2కి 1కి ఇట్లా నమాజ్ అవుతారు. దాన్ని తహజ్జుద్ కి నమాజ్ అంటారు. నా గురించి అది కూడా చదివిన వాళ్ళు ఉన్నారు, నా గురించి ఉపవాసాలు ఉన్నోళ్ళు ఉన్నారు. సో ఇంతమంది ప్రే చేసి ఆ 4 days లో నా బాబుకి ఎంతైతే అవసరం ఉందో అంత ప్రేయర్ చేసిండ్రు. ప్రేయర్ చేసి ఫైనల్ గా నా బాబునైతే కాపాడిండ్రు. సో కరెంట్ నా బాబు సిచ్యువేషన్ ఏంది అంటే ఫైనల్ గా నా బాబు అయితే కరెంట్లీ సేఫ్ ఉన్నాడు. సో ఇప్పుడు నా బాబు సిచ్యువేషన్ ఎట్లుంది అంటే నా బాబు హార్ట్ లో ఉన్న హోల్ క్లోజ్ అయింది. ఓపెన్ గాని లంగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఒంట్లోనే ఇన్ఫెక్షన్ తగ్గింది. సో నేను నా బాబునైతే ఫైనల్ గా ఇంటికి అయితే తీసుకొచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. సో ఎందుకంటే నా గురించి ఇంత ఘనం ప్రే చేస్తారని నేను నా కలలో అనుకోలేదు. మీరు చాలా ప్రే చేసిండ్రు. అసలు నేను చేస్తున్న వీడియోకి మీరు ఇంతగానం సపోర్ట్ చేస్తారు, నాకు ఇంతగానం ప్రేమిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. తెలంగాణ ఆంధ్ర కాకుండా నార్త్ నుండి కూడా చాలా మంది ప్రే చేసిండ్రు. వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా బాబు గురించి సౌదీ, దుబాయ్ ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు ఫోన్లు చేసిండ్రు, డబ్బులు వేసిండ్రు, సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ రోజు నేను ఇట్లున్నా. ఇన్ ఫ్యూచర్ లో కూడా నేను ఇంకా ఏదేదో చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా పర్సనల్ గా నేను ఒక సినిమా కూడా చేస్తా అని చెప్పి స్టోరీ కూడా రాసుకున్నా. యాక్టర్ శ్రీకాంత్ గారిని కలిసిన, ఇంకా చాలా మంది యాక్టర్స్ ని కలిసిన, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అది కూడా నేను సక్సెస్ అవ్వాలంటే మీ గుండెల్లో ఎప్పుడు ఉండాలి, మీరు అట్లనే పెట్టుకోండి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. సో ఈ వీడియోకి ఇంతగానం హెల్ప్ చేస్తున్నా మా షాహిద్ భాయ్ని కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సేపటి నుంచి నా కెమెరా ఇట్లనే పట్టుకొని ఉన్నాడు. సో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో షాహిద్ కూడా మంచి బ్లాగ్స్ చేస్తాడు. షాహిద్ ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి షాహిద్ బ్లాగర్ అనమాట. వెళ్ళి ఫాలో చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మంచిగా చేస్తాడు. ఇంకా అట్లనే షాహిద్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అదే పేరుతోని, వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సో అందరికీ బాయ్ గైస్. లవ్ యూ సో మచ్.